బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం తబితా ఆశ్రమంలో సేవా కార్యక్రమాలతో కూడిన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సందరాని ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం ఆశ్రమంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ ఆశ్రమంలోని పిల్లలు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బియ్యం ఇతర నిత్యావసర సరుకులను పంపించేశారు. ఈ సందర్భంగా సందరాని మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదలు అనాథ పిల్లల పట్ల సేవా భావంతో ముందుకు రావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బీజేపీ ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. రామచంద్రరావు పార్టీ అభివృద్ధి సంస్థాగత బలోపేతం కోసం ఆయన చేసిన కృషి విశేషంగా గుర్తింపు పొందిందన్నారు. ప్రజా సమస్యలపై చురుకైన స్పందన, పారదర్శక రాజకీయాలపై నిబద్ధతతో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ముందుండి పాల్గొంటూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గుండెపోయిన భూమన్న గారు, బొడగుండు సుభాష్ గారు, మేరుగు నరేష్ గారు, సీనియర్ నాయకులు తడగుండ నరసన్న గారు, సిల్వేరు కుమార్, మహేందర్, శ్రీకాంత్, లలిత్ భాయ్, ఇంకా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరడుగట్టిన కాషాయవాది, ఒకవైపు న్యాయవాదిగా ప్రజలందరికీ కూడా ఎన్నో రకాలుగా సర్వీస్నిస్తూ రాష్ట్ర అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు అనేక సేవలు అందిస్తున్నటువంటి గౌరవ పెద్దలు శ్రీ రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం తబితా ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం అలాగే నిత్యావసర సరుకులని అందజేస్తూ పిల్లలందరి మధ్య ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ప్రతి కార్యకర్త కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే చాలా ఏళ్లుగా కాషాయం జెండాని విడవకుండా పార్టీ కోసం అహర్నిశలు కూడా కృషి చేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా నిలిచేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారు. వారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడం అనేది నిజంగా కూడా అందరికీ కూడా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాము. వారేదైతే ఒక కమిట్మెంట్ తోటి పార్టీకి సేవలు అందించిండ్రో వారి సేవల్ని గుర్తించి ఈరోజు పార్టీ వారికి అధ్యక్షులుగా బాధ్యతలను అప్పచెప్పింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలుపెరుగని పోరాటం చేస్తూ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక విధ్వంసాలను కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలను కావచ్చు ఎండగడుతూ ఎప్పటికప్పుడు కూడా అందరినీ సమాయత్వం చేస్తూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వారికి నిజంగా కూడా భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మేమంతా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలి. అదేవిధంగా ఉన్నతమైనటువంటి పదవులు వారు భవిష్యత్తు లోపల పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పిల్లలందరికీ కూడా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ ఈ రకంగా మేము సర్వీస్ని ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ మరి ఇంకా కూడా భవిష్యత్తు లోపల వారి సేవలు ఎన్నో కార్యకర్తలకు పార్టీకి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తడకొండ నర్సన్న, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, మెరుగు నరేష్ గౌడ్, బోడకుంటి సుభాష్, పరకాల మురళీగౌడ్, బియ్యాల మహేందర్, చిలువేరు కుమార్, సింగారం శ్రీకాంత్, సునాని లలిత్ తదితరులు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.